అందరికీ నమస్కారం. మనతో పాటు ఇప్పుడు ముఖ్యంగా ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, భోగి రోజు అంటే సంక్రాంతి పండుగల్లో కోనసీమ ప్రాంతాల్లో ఎవరైతే భగవంతులు ఉంటారో అంటే విగ్రహాలు ఏవైతే దేవుళ్ళు ఉంటాయో వాటిని ఊరేగింపు చేస్తూ ఉంటారు. అసలు ప్రాముఖ్యత ఏంటి? అసలు ఎందుకని కోనసీమ ప్రాంతాల్లోని ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కోనసీమ ప్రాంతం అంటే ఏంటంటే అమలాపురం పరిగణలోకి వచ్చేదాన్ని కోనసీమ అంటారు. అంటే సహజంగా రావులపాలెం నుంచి రావులపాలెం నుంచి అమలాపురం వరకు ఉన్న ప్రాంతాన్ని, కొంత ప్రాంతాన్ని కోనసీమ అంటారు. అంటే ఈ కోనసీమ ప్రాంతంలో గోదావరి జిల్లాలో ప్రత్యేకత ఏమిటంటే సహజంగా మనం ఏదైనా సరే పంట పండాలన్నా ఏదన్నా ఉంటే శివుడి యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. శివుడు ఐశ్వర్య ప్రదాత అంటారు. మనకు భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఏకాదశ రుద్రులు ఉన్నారు. ఏకాదశ రుద్రులు అంటే వాళ్ళ యొక్క పేర్లు ఉంటాయి. వామదేవాయ నమః, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః మనం అనుకుంటాం. మనం సహజంగా అంటే సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన్ అంటే పంచముఖాలతో చూస్తుంటాడు ఆయన. ఎటు విభూతి రేఖలు ఉంటే అటువైపు చూస్తుంటాడు. 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి మనకి. శ్రీశైలం అని, కాశీ అని, ఉజ్జయిని అని, ఇలాంటి ఏదైతే 12 జ్యోతిర్లింగాలని, అష్టాదశ శక్తిపీఠాలని మన భారతదేశంలో ఉన్నాయి. ఏకాదశ రుద్రుల్లో ఒక్కొక్క రుద్రుడి పేరు ఒక్కొక్క నామాన్ని మనం ఉచ్చరిస్తూ అభిషేకం చేస్తుంటాం మనం. అంటే శివుడికి అభిషేకం చేయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా శివుడికి అభిషేక ప్రియుడు అంటారు. మనం ఎంతైతే అభిషేకం చేస్తుంటామో అంత వర్షం పడుతుంది అని అర్థం. అంటే ఆ వర్షం పడటం వల్ల ఏంది, రైతులకి పంటలు పండుతాయి. పంటలు పండటం వల్ల ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని అర్థం. వాళ్ళని ఏకాదశ రుద్రులు అంటారు. ఏకాదశ రుద్రులు ఏమిటి? కోనసీమ ప్రాంతంలో ప్రత్యేకంగా తీర్థాలు అంటారు. ప్రభల తీర్థం అంటారు. అంటే అమలాపురం దగ్గర నుంచి కూడా అంబాజీపేట, కొత్తపేట, వ్యాఘ్రేశ్వరము, పుల్లేటుకుర్రు ఈ ప్రాంతాలంతా కూడా, ఆ గ్రామాల్లో అంతా కూడా చక్కగా గోదావరి నదీ ప్రాంతాల్లో చక్కగా గోదావరి నదీ జలంతో శివుడికి అభిషేకం చేసి చక్కగా మళ్ళీ స్వామి మాకు వర్షాలు పడేటట్టు చేయండి స్వామి. ఈశ్వరుడు ఐశ్వర్య ప్రదాత. మరి ఐశ్వర్యం కలగాలంటే ఏంది? ఐశ్వర్యం అంటే ఏమిటి? ఇక్కడ రైతులు కరెక్ట్గా అక్కడ పంటలు పండితే ఆ ధాన్యం అనేది ఇంటికి వస్తేనే ఆ ధాన్యమే ధనధాన్య సమృద్ధి అని అంటారు శాస్త్రంలో. అక్కడ ఏకాదశ రుద్రులందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ గ్రామాలంతా వ్యాఘ్రేశ్వరం అని ఉంటుంది, పుల్లెటుకూరు అని ఉంటుంది, కొత్తపేట అని ఉంటుంది, అంబాజీపేట అక్కడ విలేజుల్లో ఏం చేస్తారంటే గ్రామాల్లో చక్కగా శివుడి యొక్క ఆరాధన చేయాలి అనే ఆలోచనతోటి ఏదైతే ఏకాదశ రుద్రుని గోదావరి జలాలతోటి అభిషేకించి చక్కగా ప్రబల తీర్థం అని ఉంటుంది. చక్కగా ట్రాక్టర్ల మీద కానీ పూర్వం రోజుల్లో ఎద్దుల బండి మీద కానీ ఊరేగింపు చేసేవాడు. ఆ ఊరేగింపు చేసేటప్పుడు అందరూ కూడా వచ్చి కొబ్బరికాయలు కొట్టడం, ఆ భగవంతుడి ఎంబడి ఎండటం, వెళ్ళటం, పూలదండలు వేయటం, చక్కగా ధూపదీప నైవేద్యాలు, ఏదైతే ఇంటి దగ్గర అదే ప్రబల తీర్థంలో జరుగుతున్న ఇంటి దగ్గర శివుడు అభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకుంటారు. అంటే శివుణ్ణి దర్శించుకుంటారు ప్రజలందరూ. సహజంగా మనకి దేవాలయం ప్రతిష్టలు జరిగేటప్పుడు ఏంటంటే ఏదైనా విగ్రహాలు ఊరేగింపు చేస్తుంటారు. ఊరేగింపు చేసేటప్పుడు ఏం చేస్తారంటే ట్రాక్టర్ మీద, ఎద్దుల మీద వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నీళ్లు పోస్తుంటారు, కొబ్బరికాయ కొడుతుంటారు. అలానే ఇక్కడ కూడా పాత రోజుల్లో ఇలా నీళ్లు పోయటం, కొబ్బరికాయ కొట్టడం ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఉంది. అందువల్ల శివుడి యొక్క ఆరాధన ఉంటే ఐశ్వర్యం కలుగుతుంది, కళ్యాణం అవుతుంది. శివుడు ఒక్కొక్క రూపంలో ఉంటాడు. కళ్యాణ శివుడు ఉంటాడంటే కళ్యాణం జరగటానికి. అలానే ఏదైతే ఐశ్వర్య ప్రదాత అంటారు, అంటే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో కొలిస్తే మనకు అన్నీ కూడా ఉంటాయి. అంటే ఆ సమయంలో పంటలు వచ్చినాయి కాబట్టి ఆ పంటలకి కారణభూతుడు ఎవడంటే శివుడు. ఆ కారణభూతుడు పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు యొక్క కృతజ్ఞత భావాన్ని తీర్చుకోవటానికి వాళ్ళు ఏం చేస్తారంటే చక్కగా శివుడు ఆరాధన చేస్తారు. ఈ సంక్రాంతికి ఈ శివుడి యొక్క ఆరాధన చేయటం వల్ల ఏంటంటే మళ్ళీ పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం తొలగిపోతుందని, చక్కగా ధనధాన్య వృద్ధి కలుగుతుందని, ఎవరి మధ్యలో కూడా గొడవలు లేకుండా అన్యోన్య సంబంధాలు కూడా నెరవేరటానికి పరమేశ్వరుడు యొక్క ఆరాధన. పరమేశ్వరుడు అంటే ఎంబటి పార్వతీదేవి వచ్చినట్టు ఎక్కడ అర్ధనారీశ్వర స్వరూపం. ఆ సాక్షాత్తు పరమేశ్వరుని ఊరేగింపు చేసుకుంటూ
వాళ్ళ యొక్క కృతజ్ఞతాభావాన్ని తెలుపుకుంటూ ఏకాదశ రుద్రులందరూ కూడా ఇంట్లోనే అభిషేకం చేయకుండా ఊర్లో గ్రామాలలో ఊరేగింపు చేసి అక్కడ సర్వే జనా సుఖినో భవంతు అనుకుంటూ ఆ గ్రామ ప్రజలందరూ కూడా అందరూ కూడా ప్రపంచమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చక్కగా గోదావరి నదితోటి నదుల్లో తీసుకుని వెళ్ళి అభిషేకం చేసి గోదావరి జలాలతోటి అభిషేకం చేసి కొంతమంది అభిషేకం చేసిన ఆ శివుడి యొక్క నీళ్లు కూడా చల్లుకుంటారు చక్కగా చల్లుకొని గంగాజలంతో అభిషేకం చేసి చక్కగా శివుడి యొక్క అనుగ్రహం ఉండాలి ఆ ప్రాంతానికి ఉద్దేశం. ప్రపంచంలో ఆ ప్రాంతమే కాదు ప్రపంచానికి అంతటికి కూడా శివుడి యొక్క అనుగ్రహం ఉండాలని చక్కగా కోనసీమ ప్రాంతంలో కొబ్బరికాయలు అక్కడ కొబ్బరికాయలు పండుతాయిగా కొబ్బరి బోండాలు చక్కగా కొబ్బరి ఫలాలతోటి ప్రకృతి ఇచ్చిన కొబ్బరి ఫలాలతోటి అభిషేకం చేయటం వల్ల శివుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని కోనసీమ ప్రాంతంలో ప్రభల తీర్థం అనేది జరుగుతుందమ్మా. చాలా విశిష్టమైంది అక్కడ. చాలా చక్కగా వివరించారు గురువు గారు. ధన్యవాదాలు. నమస్కారం.